విజయవాడలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ పెరిగిన లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నా ఎక్కడా ఎటువంటి వివాదాలకు తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా ఈసారి అధికారులు చేసిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రద్దీ కూడా భారీగా ఉంటున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు రాజశేఖర్ బాబు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, దసరా ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని చూస్తున్నారు, రద్దీ కూడా భారీగా, శ్రీశక్తి పథకం కూడా కొంత పనిచేస్తుంది. ఎలా ఉంది సార్ మీ ప్లానింగ్, ఎలా ఉంది ఇప్పటివరకు జరుగుతుంది దసరా సంబంధించి? శ్రీశక్తి పథకం కొంత కాదండి, చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే కాత్యాయని అమ్మవారి దర్శనానికి 1.48 lakhs పిలిగ్రిమ్స్ రావడం జరిగింది. ఈసారి కొద్దిగా ఇన్నోవేటివ్గా చాలా ఇంటర్వెన్షన్స్, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చాలా చేశాము. ముఖ్యంగా మనకు స్పేస్ కన్స్ట్రైంట్ ఉంది, కొండ మీద స్పేస్ కన్స్ట్రైంట్ కాబట్టి ఈసారి వెహికల్ మేనేజ్మెంట్ని పకడ్బందీగా ఈసారి మనము చేసుకోవడం జరిగింది. మున్సిపల్ దర్శనం ఎంతమంది చేసుకున్నారు, 100 రూపీస్ ఎంతమంది చేసుకున్నారు, 300 ఎంతమంది చేసుకున్నారు, ప్రోటోకాల్ 2300 మంది విఐపీసీ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఒకటి. అదేవిధంగా మనం చూస్తే పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఎటువంటి పార్కింగ్లు మనము పార్కింగ్ ఏ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ పార్కింగ్లో ఎంత అవైలబిలిటీ ఉందనేది మనకు మీరు చూస్తే అందుబాటులో ఎంత పార్కింగ్ ఉందనేది తెలుస్తుంది. అదేవిధంగా అన్నప్రసాదం చూస్తే అన్నప్రసాదం ఎంతమంది స్వీకరించారనేది మనకు దీంట్లో వచ్చింది. అన్ని దగ్గర కెమెరాస్ పెట్టడం జరిగింది, కౌంటింగ్ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్ టైం అది ఒక ప్రెడిక్టివ్ మోడ్లో అది తీసుకోవడం జరిగింది. ఈసారి అవుట్ ఆఫ్ 11 daysలో 8 రోజులు చాలా ఎక్కువ దీంట్లో భక్తులు రాబోతున్నారు. బట్ ఈసారి ఏంటంటే చాలా హోల్డింగ్ ఏరియా కెపాసిటీ పెంచాము. చాలా భిన్నంగా అంత మునుపు జరిగిన దానికంటే చాలా భిన్నంగా ఈసారి చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా చూస్తాను. దసరా ఉత్సవాలకు సంబంధించి మొదటి నుంచి సిపి రాజశేఖర్ బాబు ఏదైతే చెప్తున్నారు, సామాన్య భక్తులు అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడమే తమ ఉద్దేశం అన్నట్టుగానే ఇప్పటివరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న మౌత్ లాక్ వాళ్ళు కూడా రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుందని కూడా సిపి చెప్తా ఉన్నారు. ఇక మూల నక్షత్రం రోజు సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు కూడా లక్షలాది మంది తరలి వస్తారు. ఇదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అక్కడి నుంచి దసరా వరకు జరిగే రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. రాంప్రసాద్తో వరప్రసాద్, అభినంద జ్యోతి, విజయవాడ నుంచి.